జీవితంలో నువ్వు ఎదగడానికి చదువు చాలా ముఖ్యం కనుక చదువుకో అని చెప్తారు. మీరు అనొచ్చు, చదువు ఎందుకండి అని అంటే, చదువు ఎందుకండి? మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి. ఎందుకట చదువు ఎందుకట? మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి. శుద్ధ తప్పు. ఎందుకు శుద్ధ తప్పు అంటున్నానంటే, నిజానికి చదువు బాగా చదువుకున్న వాడికే మంచి ఉద్యోగాలు వచ్చేస్తుంటే ర్యాంక్ని బట్టి జాబ్ ఇచ్చేయాలిగా. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూలు పెడుతున్నారు, మళ్ళీ స్పెషల్ ఎగ్జాములు పెడుతున్నారు. ఇప్పుడు మార్కుల్ని బట్టి జాబులు ఇచ్చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూలు స్పెషల్ ఎగ్జాములు ఎందుకు పెడుతున్నారు అంటే, సరుకు ఏముందో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ పెడుతున్నారు. సరుకు ఉంటేనే తీసుకుంటారు, సరుకు లేకపోతే తీసుకోరు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవుతున్నారా? చదువు లేని వాళ్ళు గొప్పవాళ్ళు కావట్లేదా అంటే, చాలా సబ్జెక్టులో సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయిపోయాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక హార్డ్వేర్ ఇంజనీరు తన జీవితకాలంలో సంపాదించిన దానికంటే కూడా 1000 times ఎక్కువ సంపాదించి పడేశాడు. చదువేనా మంచి జీతాన్ని తెచ్చిపెడుతోంది? కాదు. చదువు కేవలం నీకేది అవసరమో అది నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకుంటావు జీవితాన్ని. సాఫ్ట్వేర్, హార్డ్వేరు, అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొని కూడా భారతదేశానికి వచ్చేసి వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, రోజుకి 1500 రూపాయలు సంపాదిస్తాడు. ఇంటర్ సెకండరీ చదువుకున్నాడు, చదువు మానేశాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆపేశాడు. రోజుకి 1500 ఎలా సంపాదిస్తాడంటే, కేవలం బజ్జీలు బండి పెట్టుకుని నెలకెంత 45,000. బిర్యానీ సెంటర్ పెట్టుకుని 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంత ఎందుకండి, కోటిపల్లి బస్ స్టాండ్లో ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నప్పటి నుంచి తెలిసి నాకు ఆ షాపు. మీకు విషయం చెప్పనా, ఎవరికి తెలియని రహస్యం చెప్పనా, రోజుకి 1,00,000 రూపాయలు తక్కువ ఉండదు కౌంటర్. సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు కౌంటర్. సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆదాయాన్ని బట్టో లేదా చదువుని బట్టో తక్కువ అంచనా వేయకండి. బిర్యానీలు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మనిషి ఎదగడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత చదువు ఉంది, ఎంత జ్ఞానం ఉంది అనేది ముఖ్యం.